2025 ఏషియా కప్ ఫైనల్ దశకు చేరుకుంది. మన టీమిండియా ఈరోజు పాకిస్తాన్ టీంతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడబోతుంది. ఇంకా 41 ఏళ్ల ఏషియా కప్ చరిత్రలో ఇండియా, పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి. ఇంకా ఏషియా కప్ ఫైనల్స్‌లో రికార్డ్స్ చూసుకుంటే టీమిండియా మొత్తం 11 సార్లు ఫైనల్ మ్యాచ్‌లు ఆడగా 8 సార్లు కప్ కొట్టింది. ఇంకా పాకిస్తాన్ చూసుకుంటే 5 సార్లు ఫైనల్ మ్యాచ్ ఆడగా 2 సార్లు కప్ కొట్టింది. ఇంకా లీగ్ స్టేజ్ కంటే ఈ ఫైనల్ మ్యాచ్‌కి ఇంకా ఎక్కువ హైప్ పెరిగింది. దీనికి ఆబ్వియస్ రీజన్ మన ప్లేయర్స్ మ్యాచ్ అయ్యాక హ్యాండ్ షేక్స్ ఇవ్వకపోవడం, మ్యాచ్ రిఫరీ మీద పాకిస్తాన్ బోర్డు కంప్లెయింట్ ఇవ్వడం, ఇంకా పాకిస్తాన్ ప్లేయర్స్ మ్యాచ్ మధ్యలో చేసిన గెస్చర్సే కారణం. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ వచ్చేసి దుబాయ్ గ్రౌండ్ వేదికగా జరగనుంది. ఆల్రెడీ ఈ టోర్నమెంట్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య 2 మ్యాచ్‌లు జరగ్గా 2 మ్యాచ్‌ల్లో కూడా ఇండియాయే పైచేయి సాధించింది. ఇంకా టీమిండియా విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్‌లో ఆడిన హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ప్లేస్‌లో శివం దూబే, జస్ప్రీత్ బుమ్రా తిరిగి టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్‌గా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ కంటిన్యూ అవుతారు. ఇంకా నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 తిలక్ వర్మ, నెంబర్ 5 సంజు శాంసన్, నెంబర్ 6 శివం దూబే, నెంబర్ 7 హార్దిక్ పాండ్యా, నెంబర్ 8 అక్షర్ పటేల్, నెంబర్ 9 కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి కంటిన్యూ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.